అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మనం చర్చించుకుంటున్నాం. రాత్రి జరిగిన మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది, కొంచెం బాధలో ఉన్నాము. కానీ ఆ గెలుపోవటంలు అనేది ఒక న్యూస్ పేపర్ లాంటివి. ఎందుకంటే న్యూస్ పేపర్ ఈరోజు చాలా హాట్గా ఉండేది, తెల్లారితే మళ్ళీ అది వేస్ట్ పేపర్ అయిపోయింది. అట్లాగే నిన్న మ్యాచ్ కొంచెం బాధ ఇచ్చింది, తెల్లారి దాన్ని వదిలేసేయాలి. వచ్చేది కొత్త జోష్తో, కొత్త ఊపిరితో, కొత్త ఊహలతో ఎగిరిపోవాలి. అలాగే ఈరోజు జరగబోయే మ్యాచ్ల గురించి మనం చర్చించుకుందాం. అలాగే మన బాలశంకర్ ఇప్పుడే అటు నుంచి హాయ్ బాలశంకర్. వచ్చేసా దా నేను వచ్చేసా కమాన్ మ్యాన్. వచ్చేసా. ఓకే అసలు సీన్ చెప్పాడా మనం ఆగుతామండి, ఎందుకంటే ఇది ఏం దొరికింది, ఏదో దొరికిందిలే కానీ పక్కన పడే బాలశంకర్ చెప్పినాను. పెట్టయ్యా, పెట్టాలి అంటే నీ మొహం కనపడచ్చు, కుంట పెంకిలో ఉండే నీ మొహం కనపడచ్చు, కానీ కొద్ది గొప్ప కలర్ ఉండండి, కొంచెం అందగా అండి, మరి నా ఫేస్ కనపడకూడదు. ఓకే సార్, పెట్టుకోండి సార్. చూస్తావా ఈ మధ్య మీసాలు కూడా ఇస్తున్నాను. అలాగే సార్. ఏం సంగతులు, తగ్గింది కొంచెం? ఎలా ఉంది ఐపీఎల్? ఏమండి మా గురువు గారి శిక్షణ లో నువ్వు గురువు గారు అనబాగ బాబు, ఎక్కడో తగులుతుంది కానీ నువ్వు గురువు గారు అన్నారా? సీనుగాడు అన్నయ్యా, ఏం తప్పులేదు, అయిపోయింది. నేను అన్నావు, నువ్వు అనాలి. నేను మొన్నటి సీన్ గాడే అన్నా. సీనుగా అన్నావు అనుకోండి ఓన్ అయిపోతాడు. వద్దు, నేను ఓన్ చేసుకోదలుస్తా. గురువు గారు అంట దేవుడు అయిపోతాడు. అప్పుడు కదా గురువు గారికి బాగా గురువు గారు అంటే దేవుడు అయిపోతాడు. సీన్ గారు అనుకోండి ఓర్ అయిపోతాడు. నాకు ఓరొద్దు, మాకు దేవుడే కావాలి. నాలెడ్జ్ బాగా ఈ మధ్య మా దేవుడికి చాలా బాగా దిగుతుంది. గురువు గారు అంటే గుడపాలు తిప్పుతున్నాం అంటున్నాడు. అసలు ఏం లాంగ్వేజ్ అమ్మా, మనం ఏం చేస్తున్నాం అక్కడ వీడియోస్ అది చూసుకోవాలి కదా. అదిగా చెప్పు, నువ్వు నాకేం చెప్పావు, మ్యాచ్లు చూడు, ఫుల్ ఎంజాయ్ చేయి. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేద్దాం, వీళ్ళు కూడా ఎంకరేజ్ చేద్దాం, వీళ్ళు బౌలింగ్ అయితే ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళు బౌలింగ్ ఎంకరేజ్ చేద్దాం. అంటే ఒక కామెంటర్ ఎలా ఉంటాడు, న్యూట్రల్ గా ఉంటాడు. మనం కూడా అంతే, ఏముంటదండి, జస్ట్ మనం ఇస్త్రాకు తెచ్చుకున్నాం, కూర్చున్నాం, భోజనం చేసాం, అయిపోయింది, దాని పడతాం అంతే. ఇంకా ఓకే శంకర్, సో మరుసటి సేమ్ అదే. ఓకే వచ్చేసాం, చేంజ్ అయిపోయాం బాలశంకర్. నిన్న జరిగిన మ్యాచ్ తో మర్చిపోయాం అంతే. మర్చిపోయావు కాదు, మర్చిపోయావు. ఓకే ఓకే, నాలా ఉండవు నేర్చుకో నువ్వు. ఓకే ఓకే, ఇంక వదిలేసే గానీ మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ మధ్యాహ్నం 3ంటికి రాజస్థాన్ రాయల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వావ్ సూపర్. ఎక్కడ జరగబోతుంది అనుకున్నా? జైపూర్లో. జైపూర్ అంటే రాజస్థాన్కి ఓన్ పిచ్ అమ్మా, అర్థమైందా? ఇక్కడ కామెడీ ఏంటంటే బాలశంకర్, మీ ప్రిన్స్ గారు, మీరు ప్రిన్స్ కదా, కింగ్ గారు ఓడిపోయారు లాస్ట్ టైం ఢిల్లీ చేతిలో. అవునైతే అంటే ఓడిపోయిన జట్టు ఏమైందయ్యా, వెళ్తుందయ్యా, వాళ్ళ రాజస్థాన్ వెళ్ళిందయ్యా అప్పుడు. అవును ఏమైందా ఇప్పుడు వెళ్తే? ఓడిపోయింది అంటూ మళ్ళీ గెలుపు ఓటములు సహజం, అది గెలిచినప్పుడు బాధపడం. మరి ఆర్ఆర్ కూడా చెప్పేది, ఆర్ఆర్ కూడా గుజరాత్ చేతిలో, మీ ప్రిన్స్ చేతిలో ఓడిపోయింది. నేను చెప్పే కదా, ఓడిపోయిన 2 జట్లు గెలిచినప్పుడు బాధపడం, ఓడిపోయినప్పుడు సంతోషపడం. ఓకే కదా, అర్థమైందా? ఓకే కదా. రాజస్థాన్ రాయల్స్ 2 అర్థం కాలేదు కదా, నాకు అర్థం కాలేదు కానీ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 జట్లు ఈ రోజు రాజస్థాన్ ఓన్ స్టేడియంలో జైపూర్లో మ్యాచ్ ఆడబోతున్నారు మధ్యాహ్నం 3 గంటలకి. నువ్వు టాస్ వేస్తే ఆ 2 జట్లు ఓడిపోయినాయి. చెప్పండి సార్. ప్రిన్స్ మన గెలిచాడు. ప్రిన్స్ కాదయ్యా, రాజస్థాన్ రాయల్స్ అంటే ఎవరు అనుకున్నావు? ఎవరు? ఎస్ఎస్వి జైస్వాల్, సంజు శాంసన్, ఎల్లయ్యా. అవును, మీ ప్రిన్స్ చేతిలో ఓడిపోయారా వాళ్ళు? అట్లా చెప్పట్లా, మీ ప్రిన్స్ ఓడిపోయాడు అని చెప్పాడు సార్. చెక్ చేసుకోండి వీడియో ఒకసారి. ప్రిన్స్ చేతిలో ఓడిపోయారయ్యా, ఇక్కడికి వచ్చారయ్యా. తక్కువ చేసిన మా కింగ్ ఏమన్నా పొంగయ్యాడు. ఆనందం. ఢిల్లీ చేతిలో మన బెంగళూరులో ఓడిపోయి వచ్చారయ్యా. ఇప్పుడు వాళ్ళిద్దరు మ్యాచ్లు జరుగుతున్నాయ్యా. నువ్వు టాస్ వేయాలంటే ఫస్ట్ జట్టు గురించి నేను చెప్పను. ఏమంటే ఇక్కడ టాస్ గెలిచి జట్టు ఎంపిక చేసి పక్కకి వెళ్ళిపోతాను ఫ్రేమ్ లో నుంచి. టాస్ గెలిచి ఎవరికి ఏ జట్టు ఎంపిక చేసుకున్న తర్వాత అప్పుడు ఆ జట్ల గురించి మాట్లాడుకుందాం. నువ్వు టాస్ నాకు ఎందుకో సెట్ అవ్వట్లేదు. నాకు ముందు జట్ల గురించి చెప్తే అప్పుడు టాస్ వేస్తే ఎక్కువ శాతం బాగుంటది, వాళ్ళు కూడా వివరణ ఉంటుంది. లాస్ట్ లో టాస్ వేసుకుందాం. ముందే టాస్ వేసుకున్నాం అనుకో సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు? చెప్తా, ఎంత ఇసుకలే కానీ ఫస్ట్ జట్ల గురించి చెప్పు, అది బాగుంటుంది. శ్రీనివాస్, ఏదంటే మాట్లాడుతూ వస్తుంది, నువ్వు ఏదంటే మారిపోయావు నువ్వు. అంటే నువ్వు
బమ్మిని ఏది చేసినా కూడా ఒకవేళ నువ్వు గెలుతావు అనుకుంటున్నా. మీరు మా గురువులు, సరే శిష్యులు ఎప్పుడు సరే ఆదరించి గెలిపించాలి. అంతే ఫిల్ సాల్ట్ అని ఓపెనర్ కనపట్లేదు. కోహ్లీ ఉన్నాడు, వెరీ గుడ్. ఫిల్ సాల్ట్ ని మార్చరు, కోహ్లీని మార్చరు, పడిక్కల్ని మార్చరు, రజత్ పదితారు ఉంటాడు, లివింగ్స్టన్ ఉంటాడు, జితేష్ శర్మ ఉంటాడు, కృణాల్ పాండ్యా ఉంటారు, టీమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్వుడ్, అసలు ఏం పేర్లు రా పేర్లు, యశ్ దయాలు, సుయాష్ శర్మ. అసలు మంచి జట్టే బెంగళూరుది. మన అందుకే బాగా దిగిందా. ఏం దిగేది, 5 ఓవర్లకి ఎంత కొట్టారు అనుకున్నా, 70 కొట్టారు. అవును, తర్వాత ఏం బీకారు, తర్వాత బీకారు, తర్వాత ఏం బీకారు. బౌలింగ్ అని గురించి చూస్తారా, అది ప్రిన్స్ లో ఉన్న బౌలింగ్ సామర్థ్యత. అది ఫస్ట్ ఏంటంటే స్కోర్ ఇవ్వాలి, ఆ మాత్రం స్కోర్ లేకపోతే మా ప్రిన్స్ చేత కాదండి ఆడటం. అసలు మన వాడు బోర్ కొట్టేస్తుంది అది. అందుకని సరే ఈ రోజు నేను అనుకోవడం మాక్సిమం ఇదే జట్టు ఉండిద్ది. ఏమన్నా పిచ్చిని పరిశీలించి ఏమన్నా ఒకళ్ళిద్దరిని బౌలర్స్ వరకు మారుతారు బాలశంకర్. తీసుకుంటున్నారు కదా, అక్కడైనా కొంచెం మారుతారేమో కానీ టాస్ ఇంపార్టెంట్ అయింది. అది పోతే పిచ్చి అది కొత్త మరి తొలి మ్యాచ్ కదా ఈరోజు, ఆ స్టేడియంలో తొలి మ్యాచ్. ఆ పిచ్చి పరిస్థితులను అనుగుణంగా బట్టి ఏదో జట్టు మార్పులు జరగచ్చు కానీ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం మారశంకర్ నాకు తెలిసిన వరకు, నాకు తెలిసినంత వరకు. ఇకపోతే వీళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రేయాన్ పరాగు ఇంతవరకు ఓకే. టాప్ ఆర్డర్ మాత్రం ధ్రువ్ జురేలు, హిట్మేర్ను కూడా మార్చరు. శుభం దూబే, జోప్రా ఆచర్, తీక్షణ, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ పరుకి. ఈ ఫజల్ హక్ పరుకి అతను మార్చుతారేమో అనుకుంటున్నా. ఎందుకంటే అతను మొన్న సరిగ్గా రాణించలేదు. ఫారెన్ ప్లేయర్ ఏంటంటే నలుగురే శంకర్. ఫారెన్ ప్లేయర్ని పెట్టుకోవాల్సిన రూల్స్, నలుగురికి మించి ఐదుగురికి పెట్టుకోవడానికి లేదు. అందుకని నలుగురు ఫారెన్ ప్లేయర్ని. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు ఫారెన్ ప్లేయర్స్? నలుగురు. మరి మిగతా వాళ్ళు ఇండియన్సే ఉండేది. లోకల్ ప్లేయర్స్ మిగతా 7 ఉంటారు, ఫారెన్ ప్లేయర్స్ 4 ఉంటారు. అది ఏ జట్టు కానీ రూల్ ఫర్ ఆల్ అంటారు. అలాగే అందరికీ ఉండాల్సిందే. చూస్తారా వస్తున్నాడు బయటికి. అందుకని మాక్సిమం ఏం మార్పులు జరగవు. అది ఇక దాని తర్వాత నీవు జైహో అంటున్నాడు మరి మనోడు. సరే టాస్ వేద్దాం, జట్లు తీసుకుందాం. మరి ఈడి పెతాపం ఏందో నా పెతాపం ఏందో ఈ చెరువు గట్ల మీద చూద్దాం. ఏమో శ్రీనివాస్, టాస్ ఆ టాసుల గురించి వద్దయ్యా. నేనేసినా నువ్వే గెలుస్తావు, నువ్వేసినా నేనే గెలుస్తాను. ఈరోజు నువ్వు గెలుపులో ఉండవు. నువ్వే బాబు నోటలుగా ఉన్నావమ్మా. నోటలు లేవు, గెలుపులో నోటలుగా ఉన్నావు, గెలుపులో ఉండవు. నేను ఏంటంటే శంకర్ ఒక జట్టుని ఎంపిక చేసుకుని మిగతా ఏదో తుప్పాస మిగిలిన జట్టు మన మొహాన్ని ఎత్తే ఆ జట్టుని ప్రార్థించుకుందాం. అంతకన్నా ఏమి లేదు ప్రజెంట్. ఎందుకంటే నా ప్రొడిక్షన్ కూడా పడుకుంటుంది. ఇలా గురువు గారు అని బాగా చేస్తున్నారు. ఎందుకు మనం కూడా ఊరికనే అతను ఇచ్చిన జట్టుని మనం తీసుకుందాం. ఈ టాస్ ఇంకా దిగలేదురా నీకు అంటే కాదు, నీకు రేపిస్తా. సరే శ్రీనివాస్ అయితే ఓకేనా. ఇండియా చూసారా నేనేసిరా వీడే గెలుస్తాడు, వీడేసిరా వాడే గెలుస్తాడు. మీకు నేను కరెక్ట్గా చూపిస్తాను. ఇండియా అంటే ఏంది ఇక చూడండి, కనపడిందా ఇండియా? అది ఏ శంకర్ ఈ టాసుల్లోనే నేను గెలిచేది, మ్యాచ్ల్లో గెలవరా నేను అసలు. అరవాలని ఉంది కానీ పక్క నుండి చేపలు పడుతున్నారండి, వాళ్ళు దడుచుకుంటారు లైన్ పైన పోవాలా. నా ముందుకు రమ్మదా. చూసారా, ఎప్పుడైనా సరే గురువు గారు శిష్యుడి మీద ప్రేమతో ఉంటారు, కరుణతో ఉంటారు, చాలా చక్కగా చూసుకుంటారు. ఎందుకంటే గురువులు ఎప్పుడు గురువులే, శిష్యులు ఎప్పుడు శిష్యులే. ఎందుకంటే స్టిల్ పెట్టి బాగుంది, పెట్టి ఓడి పెట్టి బాబు. ఓకే బాబు, గురువులు ఎప్పుడు గురువులే, శిష్యులు ఎప్పుడు శిష్యులే. ఎందుకంటే గురువు గారు అంటున్నావు కదా. ఇప్పుడు చెప్పాను ఒక జట్టు నించుకో, అట్టట్టు కుదిరిద్ది. ఇప్పుడు ఇంకెందుక కాదండి, ఇప్పుడు అంటే మా గురుగారి పరిస్థితి ఎలా ఉందంటే వేస్తాడు, శిష్యుని లేపుతాడు, లేపిన తర్వాత ఒక సందర్భంలో జస్ట్ అంతే ఇచ్చేస్తాడు, ఇక పూర్తిగా బొబ్బోవాలన్నమాట. అది ప్యాటర్. ఆర్ఆర్ 7వ స్థానంలో ఉంది బాలశంకర్. వెరీ గుడ్. రాజస్థాన్ రాయల్స్ 7వ స్థానంలో ఉంది. వెరీ గుడ్. ఆర్సీబీ 4వ స్థానంలో ఉంది. వెరీ గుడ్. ఈ 2 జట్ల మధ్య హోరాహోరీ పోరి మనం ఈరోజు చూడబోతున్నాం. అది దాని సంగతి నిరుత్సాహం ఉండమాక. అప్పుడు నేను ఎంచుకోవాలి కదా జట్టుని. సర్లే
7వ స్థానంలో ఉన్న ఆర్ఆర్నే ఎంచుకుంటున్నారు కానీ వెరీ గుడ్. అంటే ఎవరు? రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ అది అంటే వాళ్ళు ఓన్ పిచ్ జరుగుతుంది ఓన్ కదా, పిచ్ లో జరుగుతుంది గురువు గారు ఏదో అది అనుకుంటున్నాడు. కాక ఓన్ పిచ్ అని కాదు, వాళ్ళకే తొలి మ్యాచ్ ఇంతవరకు ఆడలా ఆ స్టేడియంలో. ఆ స్టేడియం తొలి మ్యాచ్, రెండో మ్యాచ్, తొక్క మ్యాచ్ ఏమి మాకు అనవసరం అండి. ఆడుతున్నారా లేదా అంతే. వాళ్ళకే తొలి మ్యాచే కాబట్టి నేను ఎప్పుడు ఓడిపోయిన జట్టును, తక్కువ స్థానంలో ఉన్న జట్టునే తీసుకుంటున్నాను కాబట్టి నేను అలానే తీసుకుంటాను. చెబుతున్నాను చూస్తారా, శిష్యుని గెలిపించడం కోసం గురువు గారు త్యాగం చేస్తున్నారు ఆయన గెలుపుల్ని. సరే ఏదో అనుకో బాలశంకర్, మీ కింగ్ ని నీకు ఇచ్చేసాను, నీకు ఇచ్చేసాను, కింగ్ ని నీకు ఇచ్చేసాను, కానీ ఎంజాయ్ ఎంజాయ్. అర్థమైందా? అంతమైంది. ఎందుకంటే ఎంతైనా నీ యొక్క దాన్ని ఏంటంటే ఒక పాపం వాళ్ళు కొంచెం డిప్రెషన్ ఉన్నారు కదా, వాళ్ళని పుషింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈయన ఆయన పుషింగ్ చేయడం కానీ వాళ్ళతో ఈయన కూడా ఆకిలిపోతున్నారు కిందకి. కొంచెం బయట రాకుండా ట్రై చేస్తున్నాను కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి మాత్రం మా గురువు గారు నన్ను మళ్ళీ ఓడించద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభయం ఇస్తాను మిత్రమా. నీదే గెలుపు, నీదే అన్నాడు అంటే ఖచ్చితంగా గెలిపాడు. ఓకే కదా, ఆల్ ద బెస్ట్. చూసుకుందాం వానికి. చూస్తానికి ఏముండదు, ఇక్కడికి వచ్చి ఫ్రెష్ కక్కోవడం తప్ప ఇంకేం లేదు నీకు. ఓకే ఓకే. ఎందుకంటే మ్యాచ్ చూసి 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 నీ బుర్ర రాటు తెలిపోయింది, లోపల చాలా ఉండిపోయింది. అవి మొత్తం బయటికి తీయాలి ఇప్పుడు నీకు. మొత్తం బయటికి తీసి సబ్బు పెట్టి కడుగుతా, కడిగి ఫ్రెష్ ఉంచుతా, ఒక తెల్ల పేపర్ చేస్తా అనమాట. అప్పటి నుంచి అప్పుడు నీవు నీ జీవన విధానం గురించి రాసుకునేలా చేస్తా. అర్థమైందా? అంతే తప్పించి మ్యాచ్ ఒక మాట అండి, ఐపీఎల్ మ్యాచ్లే కాదు ఏ మ్యాచ్ అయినా సరే మ్యాచ్గా చూడండి. అంతే తప్పించి ఎవరు కూడా ఓన్ చేసుకోవద్దు. సో క్రికెట్ అనేది జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఒక టీవీలో సీరియల్ ఎలా వస్తుందో, ఓ సినిమా ఎలా వస్తుందో, ఇది కూడా జస్ట్. కాకపోతే ఏంటంటే స్టేడియంలో లైవ్ చూస్తానికి ఛాన్స్ ఉంటుంది, సినిమా అనేది లైవ్ చూస్తానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అదంతా స్క్రిప్టెడ్, మొత్తం ఒక స్టోరీ ప్రకారం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చెన్నై జట్టులాగా ఓన్ చేసుకొని వాళ్ళు ఓడిపోతే వీళ్ళు ఏడుస్తూ, నిజంగా చెప్పాలంటే చెన్నై జట్టుకి అయితే మాత్రం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ప్రేక్షకుల మొహాన్ని నెత్తురు చుక్కలేదు. చాలా ఖర్చు పెట్టుకుని వాళ్ళు అక్కడికి వస్తారు, మన జట్టు అనుకుంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ చేయాల్సిన బాధ్యత ఆటగాళ్ళది. ఆటగాళ్ళే నైరాశ్యంలో ఉంటే మరి ఏళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే న్యూట్రల్గా ఉండండి, మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేయండి. బెట్టింగుల జోలికి వెళ్ళకండి. మీ సంసారాలు, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. మీ బిడ్డల బ్రతుకు బజారుకి ఇడ్చద్దు. కొద్దిగా గొప్ప ఉంటే బిడ్డ కడుపు నిండా అన్నం పెట్టండి. ఏదైనా అవకాశం ఉంటే వాడికి మంచి బట్టలు, లేకుంటే మంచి గోల్డ్, బంగారము, చైన్ ఇది ఒకటి వాడు మెల్లయ్యండి. అంతే తప్పించి వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టి మీ ఫ్రస్ట్రేషన్ తోటి ఉన్నాయి మొత్తం కోల్పోవద్దని నేను చెప్పుకుంటూ, అంటే మా గురుగారు నాకు నేర్పించారు కాబట్టి నేను కూడా ఆయన బాటలో నడుస్తూ ఉన్నాను. మీ గురువు గారు అనకండి సార్, మన అది బాగలేదు. కానీ ఓకే ఫ్రెండ్స్, బెట్టింగ్ జోలికి ఎవరు వెళ్ళం. మీ ఫ్యామిలీని మాత్రం రోడ్డుని పడేసుకో. మేము చేసుకోం, అసలు మేము చేసుకోం. అది వింటారని మేము కోరుకుంటున్నాం. ఓకే శ్రీనివాస్. ఓకే బాలశంకర్, వచ్చింది గురుగారు కదా. గురువు గారు లేదు ఎందుకంటే బూతులు వస్తున్నాయి కానీ ఊరికి ప్రెస్టేషన్ బాగోదు. ఓకే, నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను బాలశంకర్. నువ్వు గెలవాలి కూడా నేను కోరుకుంటున్నాను. కానీ ఇందులో నాకు స్వార్థం ఉంది. నువ్వు గెలవాలని కోరుకుంటంతో పాటు నువ్వే గెలవాలని కోరుకుంటున్నావు మళ్ళీ ఇంకా. ఓకేనా? ఓకే బాలశంకర్, బాయ్.